అమ్మా నీళ్ళు. ఎవరు? వదినా బాగున్నారా? ఎప్పుడు వచ్చారు? రండి రండి రండి, చాలా రోజులైంది వచ్చి. కూర్చో వదినా, కూర్చో. రా బాబా కూర్చో. చాలా రోజులైంది వదినా చూసి. ఇన్ని రోజులకు మేము గుర్తొచ్చామా? ఏం లేదమ్మా, నాకు కొంచెం పని ఉంది, బాబుని ఇక్కడ నుంచి వెళ్దామని వచ్చాను. ఏం పర్లేదు వదినా, బాబుతో కలిసి ఆడుకుంటాడు. చక్కగా నీ పని చూసుకొని రా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. బాబా ట్రై గోలా సోఫా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? దిగండి. వీడి వల్ల వీడు కూడా పాడవుతున్నారు. నాది నాది నాది. బాబా పొద్దున్న నుంచి ఎంత గొడవ చేస్తున్నారు, ఏమైంది అసలు? వేరే వాళ్ళ ఇంటికి వస్తే ఎలా బిహేవ్ చేయాలి తెలీదా? ఇంకా తాడే లాక్కుంటున్నాడు. దీక్షిత్, చైతు రండి భోంచేద్దరు గాని. ఒరే నువ్వెందరు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నావు? వాడికంటే రోజు అలవాటు, నీకేం అలవాట్లేదు కదా, అక్కడికి వెళ్ళి కూర్చొని తిను. రోజు ఏదో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన్నట్టే. ఒరే 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 ఆపండి ఆపండి ఆపండి. ఏంట్రా నా అక్కడ కూడా కొడుతున్నావు? పోనీ లేక ఇంటికి రానిస్తే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? అయ్యో వదిన, ఇద్దరు పిల్లలు కదా, అందుకే అలా కొట్టుకుంటుంటే కొట్టుకోద్దురా నాన్న అని చెప్తున్నాను. సర్లే అమ్మా, మేము బయలుదేరుతాం. అదేంటి వదిన, బాబుని ఇక్కడ 2 రోజులు ఉంచుతాను అన్నావు కదా. వద్దులే అమ్మా, మీకెందుకు ఇబ్బంది. అమ్మా అక్క ఉన్నామంటే తీసుకొని వెళ్ళిపోతున్నావు. వద్దులే నాన్న, వాళ్ళు మన మనుషులని తీసుకొచ్చారు, డబ్బులు ఉన్నోళ్ళని తెలిసింది కదా మనం వెళ్ళాం. వదినా, ఏంటి ఇలా చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేసావు? నిన్ను అన్నయ్యని చూసి వెళ్దామని వచ్చాను వదినా. అంటే అవసరం ఉంటే గానీ మేము గుర్తురాం కదమ్మా, అందుకే అలా అడిగాను. ఏమనుకోవద్దే. అదేంటి వదినా అలా అంటున్నావు? మరి కాకపోతే ఏంటమ్మా, ఇలా చీటికి మాటికి చెప్పా పెట్టకుండా వచ్చేస్తే మాకు మాత్రం ఎలా జరుగుతుంది? మాకే 1,00,000 పనులు, వచ్చే ముందు ఒక ఫోన్ చేసి రావాలి కదా. నా పుట్టిల్లోనే స్వేచ్ఛగా వచ్చాను వదినా. ఇది ఇప్పుడు నీ పుట్టిల్లు మాత్రమే కాదు, ఇది ఇప్పుడు నా ఇల్లు కూడా. ఒక ఆడపిల్ల పుట్టింటికి వచ్చేది ప్రేమ ఆప్యాయత కోసం వదినా, ఏదో మీ దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోవడానికి మాత్రం కాదు. కోడలుగా ఈ ఇల్లు నీదే కావచ్చు, కానీ పుట్టింటి బంధాన్ని నేను ఎలా వదులుకోగలను వదినా? నన్ను క్షమించమ్మా, పడలుగా అహంకారాన్నే చూపించాను తప్ప పుట్టింటితో నీకున్న ఈ బంధం ఏంటనేది మర్చిపోయానమ్మా. ఇప్పుడు చెప్తున్నాను చూడమ్మా, ఈ ఇల్లు మన ఇద్దరిది. నీకు ఏ అవసరం వచ్చినా ఈ పుట్టిల్లు ఉందని మాత్రం మర్చిపోవద్దు. నీకు ఎప్పుడు తోడుగా ఉంటానమ్మా.